తెలంగాణలో చూసుకున్నట్లయితే రేవంత్ రెడ్డి గారు ఓన్లీ చెరువుల మీద పడ్డారనమాట డెవలప్మెంట్ అనేది. రోడ్లు కానీ, బిల్డింగ్లు కానీ, ఫ్లైఓవర్లు కానీ ఎందుకు డెవలప్ చేయలేకపోతున్నాడు? ఓన్లీ రోడ్డు మీద సో చెరువులు ఏదో క్లీన్ చేసుకుంటున్నాడు. ముఖ్యం అదే. రోడ్లు వేసేసారు మా కేసీఆర్ గారు, ఏది ఫ్లైఓవర్లు కట్టేశారు కేసీఆర్ గారు. కానీ ఏమైంది? ఒక్క చినుకో అరగంట వాన పడితే హైదరాబాద్ సంగతి చూస్తున్నావుగా. అరే బాబు ఏడ మునిగింది, వెళ్ళి వీడియో చూద్దామని చెప్పి మా సోషల్ మీడియా మిత్రులు మొదలు పెట్టిన మీడియా వాళ్ళందరూ ఆ మునిగినే చూపిస్తున్నారు. 1-10 హైదరాబాద్ మునిగింది, హైదరాబాద్ మునిగింది, హైదరాబాద్ మునిగింది. మరి ఆ చెడ్డ పేరు అనేది పోగొట్టాలని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు కష్టపడుతున్నారు. చెరువులు ఉంటాయి, ఒకప్పుడు చెరువులే హైదరాబాద్. అట్లాంటి చెరువులను కూడా కబ్జాలు చేసి చాలా జరిగినాయి కాబట్టి ఫస్ట్ 2 రోజులు తిట్టుకున్నారు. కానీ ఇప్పుడు హైడ్రాని ప్రతి ఒక్కరు మెచ్చుకుంటున్నాడో లేదా. రీసెంట్ గా అది మా గౌందే గచ్చిబౌలి, అది పేరు అట్లా దుర్గం చెట్టు ఎంత బాగా మెచ్చుకుంటున్నారు. అక్కడ పార్క్ అనేది ఎంత బాగా తయారైంది. వెళ్ళి చూసిన వాళ్ళు అంతకుముందు ఎట్లా ఉండేది, పరమ చండాలంగా ఉండేది. ఇప్పుడు ఎట్లా ఉంది అది వాతావరణంగా. నాదే సిటీ ఒక కనపడింది, ఒకప్పుడు సిటీ మొదలైంది ఆడ, ఇప్పుడు ఆ సిటీ అనేది ఇప్పుడు కనపడింది. మరి మూమెంట్ అనేది చేంజ్ అయిందా లేదా? సమాజానం జరుగుతుంది కానీ ఒక మనిషి జరగడం లేదు కదా. సో ఆ మంచి అనేది గవర్నమెంట్ నుంచి అన్న ఏంటంటే అంటే సమాజానికి జరుగుతుంది. చెరువు అనేది సో ఒక 10 మంది 100 మంది ఉంటారు కాబట్టి సో సేఫ్ అనేది అవుతుంది. బట్ ఈచ్ మెంబర్ కి అలా జరగడం లేదు కదా అంటున్నా. ఎవరన్నా జరగలేదన్నా? వెళ్ళి పల్లెటూరు వెళ్ళాడు, ఓకేనా. సిటీలో ఉన్న బాగా సంపాదించిన వాళ్ళని కాదు, పల్లెటూరు వెళ్ళి 1,00,000 లోపు 2,50,000 లోపు మాఫీ అయిందా లేదా? రేషన్ కార్డు ఇప్పుడు దాకా తెలంగాణ వచ్చిన రేషన్ కార్డు చూడలేదంటే వాళ్ళు రేషన్ కార్డు ఫ్యామిలీ ఫోటోతో రేషన్ కార్డు వచ్చిందా లేదా? ఆధార్ కార్డు అనేది తెలిసిందా లేదా? ఓకేనా. రీసెంట్ గా యూరియా మొదలు పెట్టాడు. యూరియా ఎలా తీసుకోవాలి ఆన్లైన్ లో ఒక విధానం అనేది మొదలైందా లేదా? వాళ్ళకి తెలుస్తుంది. ఏమి తెలియని వాళ్ళు చాలా మంది ఉన్నారు నా తెలంగాణలో. చుట్టూ నువ్వు ఒక హైదరాబాద్ గురించి ఆలోచించి మాకు చుట్టూ ఉన్న 10 జిల్లాల గురించి కూడా ఆలోచిస్తున్నాడు కాబట్టి అదే ఆలోచన అదే అభివృద్ధితో ముందుకు వెళ్తున్నాడు కాబట్టి ఆయన స్వాగతిస్తున్నారు. మున్సిపాలిటీలో కానీ పంచాయతీలో కానీ రిజల్ట్ అనేది కనపడింది. ఇప్పుడు హైదరాబాద్ లో కూడా తెలంగాణలో వాట్సాప్ సర్వీస్ అని పెట్టారు కదా. వాట్సాప్ సర్వీస్ అనేది వాట్సాప్ సంబంధించిన డాక్యుమెంట్స్ కావచ్చు ఈజీగా తెచ్చుకోవడానికి అది కరెక్ట్ వర్క్ అవుతుందా? వర్కౌట్ అవుతుందా? ఇక్కడ మరి ఎక్కువగా తెలియదు కానీ ఏపీలో అయితే బాగా వర్కౌట్ అవుతుంది. ఇక్కడ కూడా వర్కౌట్ అవుతుంది అంటున్నారు. కానీ కొద్దిగా మనకి ఈ మధ్యకాలంలో ఏది ఇంటర్నెట్ గా అది సర్వీస్ అనేది కూడా సరిగ్గా ఉంటలా, చాలా ఇబ్బంది అవుతుంది. నెట్ సెంటర్లకు వెళ్తున్నారు కానీ చాలా మంది ఇంకా నెట్ అందట్లేదు, ఖాళీ కూర్చుంటున్న పరిస్థితులు కూడా మనకు కనపడుతున్నాయి. సో ఇప్పుడు బీఆర్ఎస్ తీసుకున్నట్టు అంతే యాక్టివ్ గా లేదు మార్కెట్ లో కూడా డల్ గానే ఉంది. లాస్ట్ 2 ఎలక్షన్స్ ఓడిపోవడం జరిగింది కదా. రాబోయే ఎలక్షన్స్ లో మనం గెలిచే అవకాశం ఉందంటారా లేకపోతే మళ్ళీ? బీఆర్ఎస్ చాలా కష్టం, ఎందుకంటే ఆ కుటుంబంలోనే వాళ్ళు తన్నుకుంటున్నారు. మళ్ళీ కవితక్క రీసెంట్ గా నిన్న వచ్చి జాగృతి ఏదో పార్టీ పెడతానంట, మరి అది మైనసే కదా కేసీఆర్ గారికి. దాని పరంగానే ఒక 10-15 సీట్లైనా బీఆర్ఎస్ నుంచి వెళ్తారు కంపల్సరిగా. ఆమెను ఆదరించే వాళ్ళు ఎవరో ఒకళ్ళు ఉంటారు బీఆర్ఎస్ పార్టీలో, అది మైనసే. మన కేటీఆర్ గారు చూస్తుంటే ఏదనేది క్లారిటీ లేదు, గట్టి మాట్లాడతలేదు. మాట్లాడే వాళ్ళు ఎవరున్నారు అంటే హరీష్ రావు, కేటీఆర్ గారు. వాళ్ళు ఏం చేస్తున్నారు, దాంతో రేవంత్ రెడ్డి గారిని తిడుతుంది తప్ప ఏదైనా సమస్యల గురించి గట్టి పోరాటం చేయడం కానీ ఏదైనా చేయడం అనేది, పోరాటం అంటేనే తెలంగాణ ఇట్లాంటిది మర్చిపోయినట్టు అన్న ఫీలింగ్ కలుగుతుంది ఇప్పుడు జనానికి. సో రాబోయే ఎలక్షన్స్ లో కూడా మళ్ళీ రేవంత్ రెడ్డి గారికి అవకాశం ఉందంటారు? చెప్పలేము, ఇంకా మూమెంట్ అనేది చెప్పలేము జనంలో. ఓకేనా. రేపు హైదరాబాద్ రిజల్ట్ చూసినా కానీ ఏంటంటే మున్సిపాలిటీ ఆటికి కౌంట్ చేయకూడదు అని చాలా మంది అంటున్నారు. ఈ మున్సిపాలిటీ ఏంటంటే ఇప్పుడు డబ్బులు ఆదాయం తీసుకోవడానికి ₹1,000 ఓట్లు ఫీలింగ్ కూడా చాలా మందిలో ఉంది. కానీ ఓట్ వేయడానికి ఇంకా ఇంట్రెస్ట్ ఉంది జనానికి. మున్సిపాలిటీ కానీ వెళ్తాం చూసాం, ఫ్రెండ్స్ పరంగా కానీ వెళ్తాం. కానీ ఈ బాధుడు అనేది మాత్రం ఇంకా బాగుంది. వెళ్ళేటప్పుడు ₹100 ఉంటుంది, వచ్చేటప్పుడు మాత్రం 300-400. వాళ్ళు ఇచ్చిన డబ్బులు ఆడే సరిపోతున్నాయన్న కష్టతో మళ్ళీ వచ్చి మా ఫ్రెండ్స్ అంతా తిడుతున్నారు. ఆడు బంద్ ఇచ్చాడు, 4 ఏళ్ళు ఇచ్చాడు, నాకు ఛార్జీలకి అయిపోయినారు బాబు అని తిట్టుకునే పరిస్థితి ఉంది. అది అనేది పోవాలి ఇప్పటికైనా అని నేను